శ్రీశైలం మల్లన్న భక్తుల్ని సైబర్ కేటగాళ్లు మోసం చేశారు. ఫేక్ వెబ్సైట్ పెట్టి వసతి గదుల పేరుతో బురిడి కొట్టించి డబ్బు నొక్కేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు వేగంగా చేస్తున్నారు. శ్రీశైలం మల్లన్న భక్తులకు సైబర్ నేరస్తులు వలవేశారు. దేవస్థానం పరిధిలో వసతి కల్పిస్తామంటూ జస్ట్ డయల్ యాప్ పేరుతో మోసం చేశారు. ఏపీ టూరిజం పేరుతో నకిలీ వెబ్సైట్ పెట్టి వేల రూపాయలు దోచుకున్నారు. శ్రీశైలంలో ఏపీ టూరిజానికి చెందిన హరిత గెస్ట్ హౌస్ రూముల్ని బెంగళూరుకు చెందిన ఆర్మీ ఆఫీసర్ బుక్ చేసుకున్నారు. ఆన్లైన్లో 30,000 చెల్లించారు. అనంతరం శ్రీశైలం చేరుకుని హరిత హోటల్ సిబ్బందికి రసీదు చూపించడంతో వారు కంగుతిన్నారు. అది నకిలీ వెబ్సైట్ అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో శ్రీశైల దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లు పోలినటువంటి వెబ్సైట్లు నకిలీ సృష్టించి మనకున్నటువంటి గంగా సదను, గౌరీ సదను, మల్లికార్జున సదన్, గణేష్ సదనం ఇవన్నీ కూడా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి మనకు అకామిడేషన్ ఇవ్వడానికి సంబంధించి వసతి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనకు ఎండోమెంట్కు సంబంధించినటువంటి ఒక వెబ్సైటు, దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అవుతాయి. ఈ సందర్భంగా భక్తులందరికీ నేను చేసేటువంటి ఒకే ఒక విజ్ఞప్తి, మీరు అధికారిక వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీరు నమోదు చేసుకునే క్రమంలో మనకు పేమెంట్ గేట్వే అని చెప్పేసి నమోదు ఆన్లైన్లో అవుతుంది తప్పితే ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు పలానా ఫోన్పే నెంబర్ ఇవ్వటం కానీ ఫోన్పేలో చేయమని చెప్పడం కానీ లేదు. అలాంటి వాటిని ఎటువంటి చూసి కూడా మోసపోవద్దనేది మొట్టమొదటి విజ్ఞప్తి. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు శ్రీశైలానికి వస్తూ ఉంటారు. అలాంటి క్షేత్రంపై కన్నేసిన సైబర్ కేటుగాళ్లు దేవస్థానం వసతి విభాగానికి సంబంధించిన ఫోటోలతో జస్ట్ డయల్ యాప్ లో రూములు దొరుకుతాయని ఫేక్ పోస్టులు పెడుతున్నారు. 7383618018 నంబర్ కు కాల్ చేసి గదులు బుక్ చేసుకోవాలంటున్నారు. అది నిజమని చాలా మంది ఆన్లైన్ లో డబ్బు చెల్లించి మోసపోయినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో తరచుగా ఇలాంటి మోసాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.